వాళ్ళు కట్అవుట్ అలా సైడ్ అన్న కొంచెం ముందు సైడ్
లైవ్ లో వస్తున్నావు వచ్చేసారు మీకు అర్థం
కొంచెం ముందుకెళ్ళాలన్నా రైతులకు వెంటనే గిట్టుబాటు ధరలు, రైతులకు వెంటనే గిట్టుబాటు ధరలు, రైతులకు వెంటనే గిట్టుబాటు ధరలు, రైతులకు వెంటనే గిట్టుబాటు ధరలు. చంద్రబాబు जिंदाबाद వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు ద్రోహి రైతు ద్రోహి రైతు రైతు ద్రోహి రైతు ద్రోహి కల్పించాలి గిట్టుబాటు ధరలకు వెంటనే కల్పించాలి గిట్టుబాటు ధరలు వెంటనే
నన్ను లోపలికి వెళ్ళిపోతే నా బ్యాగ్ ఇచ్చేస్తాను. లోపలికి వెళ్ళిపోతే నా బ్యాగ్ గిమ్మలు ఇచ్చేస్తాను. లోపలికి తీసేసి లేదు నాది ఇస్తాలే, తీసి ఇస్తారు. అందరికి ఇచ్చున్నారు. వచ్చేదానికి లేదు, ఇక్కడ జనాలు తప్పుతున్నారు. ఎక్కడున్నావా? లోపలికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం
సార్ జోయింట్ సార్ సార్ రైతులకు సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారని అందులో భాగంగా రైతు సమస్యల గురించి ప్రస్తావించాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు రైతుకి అండగా నిలవడానికి ఈ అన్నదాత పోరు కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీకారం చుట్టడం జరిగింది. మధ్య పోలీసుల వేధింపుల మధ్య పెద్ద ఎత్తున విచ్చేసి జయప్రదం చేసినటువంటి రైతు సోదరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి రైతులకి ధాన్యం గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి కోరితే దీనికి సంబంధించి ముందస్తు అనుమతి తీసుకున్నాం. ముందస్తుగా జిల్లా ఎస్పీ గారికి అన్ని జిల్లాలో ఉన్నటువంటి అందరు డిఎస్పీలు కూడా చెప్తే అర్ధరాత్రి భారతదేశానికి ఏదో చెప్తారు, భారతదేశానికి అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినట్టుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుమతి అర్ధరాత్రి రోజు వాట్సాప్ లో పెట్టారు. దీనికి సంబంధించి చూస్తే ఎప్పుడు లేదు, దాదాపుగా 19 కండిషన్లు, 19 నిబంధనలకు అనుమతిస్తే ఈ అనుమతి ప్రకారం ఇచ్చేటువంటి వాళ్ళలో కనీసం మీడియా మిత్రులు కూడా 15 మంది ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని 15 మందితో జయప్రదం చేసుకోండి అని చెప్పి పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి నోటీస్ ఇది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందులున్నా, ఎన్ని రకాలైనటువంటి వేధింపులున్నా, దారి పొడికి ఇంత చెక్పోస్టులు పెట్టినా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతుల పట్ల అనుసరిస్తున్నటువంటి అనుచితమైనటువంటి వైఖరి ఈ రోజు ఆయన చూస్తే రైతులు రోడ్డు ఎక్కారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి చెప్పడం కాకుండా దాన్ని ఆచరించి చూపించాడు. అటువంటి నేపథ్యంలో ఈ రోజు మనం అనేక డిమాండ్ల గురించి మాట్లాడడం, దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి అందరూ పెద్దలందరూ మాట్లాడతారు. ఏది ఏమైనా ఎండను సైతం లెక్క చేయకుండా, నిర్బంధాలను లెక్క చేయకుండా పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుంది. రైతులకి ప్రభుత్వం యూరియాకి సంబంధించి ఏదైతే ఉందో అచ్చెన్నాయుడు ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నాడంటే, మా పేరు నిలబడితే క్యూలో పోరా, భోజనాలు క్యూలో చేయరా, కాబట్టి రైతులు క్యూలో నిలబడితే ఇబ్బంది ఏంటనేటువంటి అవమానకరంగా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు హయాంలో రైతులు యూరియా ఇవ్వలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతుల ముంగిటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా మనం ఎరువులు అందించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. చంద్రబాబు నాయుడికి దోపిడీ మీద తప్ప, కూటమి పాలకులకి దోపిడీ మీద తప్ప రైతుల పట్ల కానీ ఇతర ఎవ్వరి పట్ల కూడా చిత్తశుద్ధి లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఎన్ని నిర్బంధాలున్నా గొంతు తొక్కాలనేటువంటి ఆలోచన చేసినా మీ నిర్ణయాలు ప్రశ్నిస్తే కేసులు, మీ నిర్ణయాలు ప్రశ్నిస్తే కేసులు, మీ నిర్ణయాలు విమర్శిస్తే కేసులు, సోషల్ మీడియాలో మాట్లాడితే కేసులు. కాబట్టి మీరు ఎన్ని కేసులు పెట్టినా సరే మేము లెక్క చేయమని చెప్పి ఈరోజు అసలు సిసలు నికాసైనటువంటి అందరికీ కూడా పేరు పేరుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్న విజయ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా అధికారి దృష్టికి రైతుల సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకురావాలన్న ఆలోచనతో రైతులందరూ కూడా వాళ్ళు మొన్న ఎడగారు కాలంలో వాళ్ళు యూరియా కోసం పడ్డటువంటి కష్టాలు, మరి అదేవిధంగా రేపు ఒక 10 రోజుల నుంచి వరి కోతలు మొదలవుతున్నాయి.
గిట్టుబాటు ధర గురించి కలెక్టర్ గారికి విన్నవించడానికి ఈ 4 ప్రాంతాల నుంచి రైతులు కలెక్టర్ గారిని కలవాలని ఒక ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద జరిగితే ఎక్కడ పట్టు పోలీసులు ఆపేస్తున్నారండి. జొన్నవాడి కాడ ఆపేశారు, ఇరుగల్లమ్మ గుడి దగ్గర ఆపేస్తున్నారు, ఆమాచర్ల కాడ ఆపేస్తున్నారు, సర్వేపల్లి పక్కన ఉంటాడు కదా అక్కడ ఆపేస్తా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఒక 1000 మంది అక్కడ ఆపేస్తున్నారు. ఏం అవసరమయ్యా? నేనేమన్నా కర్రలా, కత్తులా, లేకపోతే మిమ్మల్ని తిట్టడమా, కొట్టాలనా? ఏమీ లేదు కదా. కలెక్టర్ గారికి ఏమో పట్టుకునేట్టున్నాయి. ఎండాకాలం అంతా మా ఆడవాళ్ళు మగవాళ్ళు క్యూరాల్లో నిలబడి రాత్రి పగలు సట్ట ఒక్క కట్ట యూరియా దొరికేది గగనమైపోయిందండి. పంటలు సరిగ్గా పండేటట్టు లేవు. కనీసం వడ్ల ధరన్నా గిట్టుబాటు ధర మీరు శ్రద్ధ తీసుకుంటే రైతులు బయటపడతారు, లేకపోతే పూర్తిగా నష్టాల పాలవుతారని ఆయనకి చెప్పడానికి ఇక్కడికి రైతులు రావడం జరిగిందండి. అంతే తప్ప ఇదొక పార్టీ షోగానో ఒక పార్టీ స్టంట్ గానో ఎవరు చూడాల్సిన అవసరం లేదండి. మరి అదేవిధంగా ఈరోజు వచ్చే తరం కూడా యూరియా ఇదే రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి చాలా మంది అధికారులు మాట్లాడుతూ ఉంటున్నాం. మేము అడిగేది ఒకటేనండి, 50% మించి యూరియాని వ్యాపారాలకి వ్యాపారస్తులకి ఎందుకు ఇచ్చారు అని అడుగుతున్నాం. మేము లక్షణంగా సొసైటీలు ఉన్నాయ్యా, ప్రతి ఊర్లో సొసైటీ లింకప్ అయింది, ఆర్బీకేలు ఉన్నాయి. ఎరువులు నేరుగా రైతులకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటే వ్యాపారస్తులకు ఇచ్చేశాడు. సాక్షాత్తు మంత్రి గారే చెప్తున్నారు 50% కంటే ఎక్కువ ఇవ్వటం వల్ల ఈ ఇబ్బందులు వచ్చినాయని చెప్తున్నారయ్యా. మేము అడుగుతున్నది ఒకటే, ఎవరి లబ్ధి కోసం ఇచ్చారండి? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్బీకేల ద్వారా గ్రామాల్లో అందరికీ ఎక్కడ కూడా సోపులాట లేదు, తగువు లేదు, తంట లేదు, అర్ధరాత్రులు రాళ్లు పెట్టుకొని పండుకునేటటువంటి పరిస్థితి లేదు. అందరికీ సమృద్ధిగా అందింది. ఒకవేళ ఈ రోజు ఏదైనా ఇబ్బంది జరిగితే అదే సొసైటీల ద్వారా మీరు ఏర్పాటు చేస్తుంటే రైతులు ఈ విధంగా రోడ్డున పడేటటువంటి పరిస్థితి లేదని మనం చేస్తూ ఇప్పటికైనా సరే అధికారులు కళ్ళు తెరవండి. ఈ రోజు ప్రభుత్వం మీది, యంత్రాంగం మీది, రైతులందరూ ఇబ్బంది పడుతున్నారని మీ దృష్టిని తీసుకురావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన మా నాయకుడి ఇచ్చిన పిలుపు మేరకు రైతులు వచ్చారండి ఇక్కడికి. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు ముఖ్యంగా, అయ్యా మీరు ఆడవాళ్ళ లోపల పంపిపోతే మమ్మల్ని కింద వస్తుంటే ఎవరినైనా మేము ఏం చేయటంగా కలెక్టర్ గారికి కాయిపించండి, కలెక్టర్ గారికి ఒక దండం పెట్టి మా రైతుల పరిస్థితి చూడమని జరిగితే మేము ఇక్కడికి రావడం జరిగిందని మనం చేస్తూ ఈనాడు ఇక్కడికి ఇన్ని అంచెలు ఉన్నా కూడా కోడూరు, సర్వేపల్లి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ కి సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా ఇక్కడికి రావటం ఎంతో సంతోషదాయకం. బాధ్యత తెలిసిన రైతాంగం, బాధ్యత తెలిసిన పార్టీ అందరం కూడా ఒక్క తాటి మీద నిలబడి రైతు దండగా నిలబడాలనే ఆలోచనతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మీరందరూ ఇక్కడ రావటం పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సోదరుడు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. రైతుకి రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంత ప్రాధాన్యతలు ఇచ్చినారో, ఎన్ని అవకాశాలు ఇచ్చారో అందరికీ తెలుసు. రైతే రాజు అన్నట్టుగా వైఎస్ కుటుంబ ఫ్యామిలీలకు సంబంధించినటువంటి పరిపాలన సాగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంత ఇబ్బంది పడుతా ఉన్నారంటే రైతు కంట కన్నీరు నుంచి పుట్టిందే ఈ రైతు సంబంధించినటువంటి రైతు కోర్సు. దీనికి సంబంధించి ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తా ఉంటే
జగన్మోహన్ రెడ్డి గారితో ప్రారంభమైంది. సెక్షన్ 13 అని చెప్పి మీరు 10 మంది కంటే ఎక్కువ తిరగకూడదు అని నోటీసులు ఇవ్వడం, హౌస్ అరెస్ట్ చేయడం. మరి ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నోటీసులు ఇవ్వడం, హౌస్ అరెస్ట్ చేస్తామని చెప్పడం, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టడం, రోడ్లు తవ్విన పరిస్థితి కూడా మనం చూసినాం. మరి నిన్నటి నుంచి అయితే అన్ని దగ్గర చెక్ పోస్టులు పెట్టారు. ఎక్కడ కూడా ఎవరిని నాయకులను కానీ రైతులను కానీ ముందుకు రానికుండా ఇంత దిగ్బంధం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రజలకు మీరు మంచి పరిపాలన నుంచి ఈ రోజు ఏదైతే రైతుల కార్యక్రమం తీసుకున్నామో ఆ రైతు సంతోషంగా ఉండేలాగా కనుక మీరు చేస్తుంటే ఈ అవకాశం ఉండేదా? ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున రైతుల కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉండేదా? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇచ్చారు, జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులు ప్రారంభించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఇతరుల దగ్గర నుంచి కూడా అమ్ముకునేంత వరకు కూడా రైతుకి అందుబాటులో ఉండేలాగా రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేయడం కానీ, అలానే 9 గంటల ఉచిత విద్యుత్తులు ఇవ్వడం కానీ, అలానే రైతు భరోసా ద్వారా వారిని ఆదుకోవడం కానీ, ఇన్ని కార్యక్రమాలు చేస్తే మీరు ఈ రోజు రైతుని నట్టేటమించినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాత్రమే కాదు రైతుల పక్షాన ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ముందుంటుంది, వారి తరఫున పోరాడుతుందని కూడా తెలియజేస్తూ ఈ రోజు నెల్లూరు జిల్లాలో కాకల గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా విజయ్ కుమార్ రెడ్డి గారి అందరూ కూడా సమక్షంలో ఈ రోజు చాలా చక్కగా కొన్ని వందల వేల మంది వస్తే కూడా పోలీసులు నిర్బంధించిన పరిస్థితిని చూస్తాం. చాలా దిగ్విజయం కావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు మాట్లాడి వందన సమర్పణ చేస్తారు. కొంచెం పట్టుకుంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు కింద గింబల్ ప్రభుత్వం వచ్చి 16 నెలలు రైతులు ఎందుకంటే 2005 స్టార్టింగ్ లోనే ధాన్యం కింద ఒళ్ళు ధాన్యం అందుబాటులో లేదు. కొనుగోలు కేంద్రాలు పెట్టబట్టే ఇదిగో అదుగో ఇదిగో అని చెప్పి పంట పెట్టారు. పెట్టిన తర్వాత అది నేరుగా రైతులు తీసుకునే పరిస్థితి లేకుండా జీపీఎస్ సిస్టమ్ పెట్టారు. ట్రాన్స్పోర్ట్ కార్డు ఎక్కాలి, ఎల్పీ కార్డు టీటీ గారు ఫోటో తీయాలి. ఈ ప్రోగ్రామ్ అంతా అన్ని ట్రాక్టర్లు కట్టలేక కొంతమందికి ట్రాక్టర్ 7 కాడుగా అమ్ముకున్నారు, కొంతమందికి లబ్ధి చేసుకుంటుంది. కాబట్టి తర్వాత ఏమన్నా గవర్నమెంట్ సెట్ చేస్తుందా, తర్వాత మిరపకాయలు వచ్చాయి, తర్వాత పొగాకు వచ్చింది, తర్వాత పత్తి, మినుములు, పెసలు, తర్వాత ఉల్లిపాయలు అన్నీ కూడా రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వం దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మళ్ళీ జగన్ గారు ఇచ్చారు 77 గవర్నమెంటే 3.5 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చింది. ఒడ్లు కొనమంటే దాన్ని కొనుగోలు కేంద్రాలు కట్టాలి. పోగా కలెక్టర్ గారు మీటింగ్ రైతులు మిల్లర్లు పిలిచి 16,700 కానీ 800 కానీ కొనండి తగ్గించుకుని చెప్తున్నారు. వీళ్ళు ఏ విధంగా చెప్పినప్పుడు మిల్లర్లు ఏమైనా కొంటారా? కొనరు. కాబట్టి ఏ కారికి రైతు నష్టపోతుంది. వీళ్ళు ఇచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా రైతు కేంద్రాలు పెట్టారు, రైతు కేంద్రాలు పెట్టాల్సిన బాధ్యత గవర్నమెంటే కదా. పోతే రైతు భరోసా సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పాడు. 20,000 పోగా 1 సంవత్సరం ఎక్కుంటాడు, 2వ సంవత్సరం 5,000 అంటే 40,000 ఇవ్వకుండా 5,000 అంటే రైతు వరకు మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి ముందు అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన చేసేది ఏం లేదు, మన కష్టాలు మనకి. కాబట్టి అందరం కూడా రైతులందరం వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంది. రాబోయే రోజులందరూ కష్టపడి పార్టీ కల్పించుకోవాలనుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన కాకల గోవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. కార్యక్రమం సురేషనా సురేషనా సురేషనా
పంపించండి సార్ మాట్లాడుకుంటాను కదా ఉండవు మీరు 15 మందికి పర్మిషన్ కష్టపడి 5 మంది వాళ్ళు ఎంతవరకు ఇస్తారు లోపలికి వెళ్ళవాలి ఒకరినే వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు లైవ్ లోపల లేదు చెప్పారు చేసి మాట్లాడు మీడియా పంపిస్తాం మీరు ఈయన రన్ చేస్తారా అంతవరకే 5